రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ ప్రధాన సలహాదారు. ముకుంద నగరానికి రాజు ప్రసేనవర్మ. ఆయన ప్రధాన సలహాదారు శివన్నాథుడు హఠాత్తుగా చనిపోయాడు. శివన్నాథుడు ప్రసేనవర్మకు అన్ని రాజ్యాంగ విషయాల్లోనూ కుడిభుజంగా ఉండి సలహాలిస్తూ ఉండేవాడు. తిరిగి అంతటి మేధావి తనకు దొరకడేమో అని రాజు విచారపడసాగాడు. ప్రసేనవర్మకు 3 మంత్రులున్నారు. వారిలో ఏ ఒక్కరూ శివన్నాథుడికి సాటిరాని మాట నిజమే, కానీ వాళ్ళు కూడా కొన్ని క్లిష్ట సమయాల్లో ఆయనకు సలహాలు ఇచ్చినవారే. వారిలో నుంచి ఒక సమర్థుణ్ణి ప్రధాన సలహాదారుగా ఎన్నుకోవాలని నిశ్చయించుకుని రాజు స్వయంగా వారి మేధాశక్తిని పరీక్షించదలిచాడు. ప్రసేనవర్మ ముందుగా విశాలుడనే మంత్రిని పిలిపించాడు. శివన్నాథుడు మరణించగానే అనుభవజ్ఞుడైన తనకే ఆ పదవి దక్కుతుందని అతడు కలలు కంటున్నాడు. అందుకు తగినట్టే ప్రసేనవర్మ అతడితో, మిమ్మల్ని నా ప్రధాన సలహాదారుగా నియమించాలనుకుంటున్నాను అని చెప్పి, మన పొరుగు రాజైన సుకేతుడు మన మీద దండయాత్రకు సన్నాహాలు చేస్తున్నట్టు వేగుల ద్వారా ఇప్పుడే తెలిసింది. అతను అంగబలంలోనూ అర్ధబలంలోనూ కూడా మనకన్నా ఎంతో అధికుడు. అతని దాడికి ఎదుర్కొనేందుకు మనమేం చెయ్యాలి అని అడిగాడు. అందుకు విశాలుడు ఒక్క క్షణం ఆలోచించి, బలవంతుడైన రాజుతో మనకు విరోధం ఎందుకు ప్రభు? అతడితో సంధి చేసుకుంటే జన నష్టం ధన నష్టం లేకుండా పోతుంది అన్నాడు. అలా చేయడం అంటే శత్రురాజుకు మనం లొంగిపోయినట్టే కదా. అది మన ప్రతిష్టకు భంగకరం. అలా కాక మనమే ముందుగా అతడిపై మెరుపుదాడి చేసి అతన్ని బందీగా పట్టుకుంటే అతడు మనకు సామంతుడవుతాడు అన్నాడు ప్రసేనవర్మ. విశాలుడు వెంటనే, అవును ప్రభు, తమ ఆలోచన అద్భుతం, అలాగే చెయ్యండి అన్నాడు. ప్రసేనవర్మ అతన్ని పంపివేసి ప్రశాంతుడనే మరొక మంత్రిని పిలిపించాడు. అతడికి కూడా విశాలుడికి చెప్పినట్టే చెప్పి, మన ఖజానాకు ఆదాయం క్రమంగా తగ్గిపోతున్న సంగతి మీరు ఎరుగనిది కాదు. దాన్ని ఎలా భర్తీ చేయాలన్న ఆలోచన కలిగింది. అందుకు అనుభవజ్ఞులైన మీ సలహా కోసం పిలిపించాను అన్నాడు. దానికేముంది ప్రభు, ప్రజల మీద అదనపు పన్నులు వేద్దాం, ఆ విధంగా ఖజానా నింపుకోవచ్చు అన్నాడు ప్రశాంతుడు. ప్రసేనవర్మ చిన్నగా నవ్వి, ప్రజల మీద మరింతగా పన్నుల భారం మోపితే వాళ్లకు మన మీద భక్తి విశ్వాసాలు నశిస్తాయి. ప్రజాక్షేమాన్ని కోరే రాజు అలాంటి పనికి పూనుకోరాదు. మనమే ఖర్చుల విషయంలో శ్రద్ధ వహించి పొదుపు చేస్తే ఖజానాలో ఉండవలసిన నిలువధనం అంతగా తరిగిపోదు. ఈ పద్ధతి ఆచరణయోగ్యమో కాదో మీరే చెప్పండి అన్నాడు. ప్రశాంతుడు వినయంగా తలూపి, మీరు చెప్పింది దివ్యంగా ఉంది ప్రభు, అదే మంచి పద్ధతి అన్నాడు. ప్రసేనవర్మ ప్రశాంతుణ్ణి పంపేసి 3వ మంత్రి అయిన శంకరభట్టును పిలిపించి, విశాలుడికి ప్రశాంతుడికి చెప్పినట్టే ప్రధాన సలహాదారు పదవి ఇవ్వనున్నట్లు చెప్పి, మన రాజ్యంలోని దక్షిణ మండలంలో వానలు లేక కరువు పరిస్థితులు ఏర్పడినట్టు వార్తలు అందినాయి. కరువు నివారణకు బావులు తవ్వించడం అవసరం అనుకుంటున్నాను. మీ సలహా ఏమిటి అని అడిగాడు. శంకరభట్టు 2 నిమిషాలు ఆలోచించి, మహాప్రభు, దక్షిణ మండలంలో కరువు పరిస్థితులు ఏర్పడటం కాదు, ఇప్పటికే ప్రజలు తిండి గింజలు లేక ఆకలి బాధతో మరణాల పాలవుతున్నట్టు విన్నాను. ఈ సమయంలో వాళ్లకు కావలసింది కడుపుకింత తిండి. మీరిప్పుడు బావులు తవ్విస్తూ కూర్చుంటే మరిన్ని దుర్మరణాలు తప్పవు. తమరు వెంటనే ఇక్కడ ఉన్న ధాన్యపు నిల్వలను దక్షిణ మండలాలకు తరలించండి. బావులు తవ్వడం కన్నా దక్షిణ మండల ప్రాంతాలలో ప్రవహిస్తున్న జీవనది గాయత్రి జలాలు ఆనకట్ట ద్వారా దక్షిణ మండలం అంతటికీ మళ్లించండి. బావులు తవ్వే ఖర్చు తప్పడమే కాక ఆ మండలమంతా సస్యశ్యామలం అవుతుంది అన్నాడు. ప్రసేనవర్మ చిరుకోపంగా, అయితే మా అభిప్రాయానికి విలువ ఏమాత్రం లేనట్టేనా? మా ఆలోచన సరి అయినది కాదని మీ అభిప్రాయమా అని అడిగాడు. శంకరభట్టు ఏమాత్రం తొట్రుపడకుండా, సమయస్ఫూర్తి కలది కాదని
మాత్రం చెప్పగలను. మహారాజా, ఒక పక్క ఇల్లు తగలబడుతూ ఉంటే బావులు తవ్వే ప్రయత్నం లాంటిది. నన్ను పిలిచి సలహా అడిగారు కాబట్టి నేను చెప్పవలసింది చెప్పాను అన్నాడు. మాకు ఆగ్రహం తెప్పిస్తే నీ గతి ఏమవుతుందో తెలుసా అన్నాడు రాజు కోపంగా. ప్రభువులు క్షమించండి, నాకు తమరు ఇస్తామన్న ప్రధాన సలహాదారు పదవి ఇవ్వరు. బహుశా మంత్రి పదవి నుంచి కూడా తొలగించవచ్చు అన్నాడు శంకరభట్టు. ప్రసేనుడు శంకరభట్టును పంపించి వేసి మర్నాడు సభాముఖంగా ఆయనను తన ప్రధాన సలహాదారుగా నియమిస్తున్నట్టు ప్రకటించాడు. ఇది విని మంత్రులు సభికులు ఎంతో ఆశ్చర్యపోయారు. మహారాజుకు శంకరభట్టుకు జరిగిన వాగ్వివాదం గురించి వాళ్ళు విని ఉన్నారు. శంకరభట్టుకు తీవ్ర దండన తప్పదని వాళ్ళు అందరూ కూడా భావించారు. రాజు ప్రసేనవర్మ ఆశ్చర్యంగా తన కేసి చూస్తున్న సభికులతో, నేను చేసిన నిర్ణయం మీకు ఆశ్చర్యకారణం అయినట్టున్నది. కొత్త ప్రధాన సలహాదారు అన్నిటా శివన్నాథుడి శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలన్నది నా ప్రయత్నం. నేను ఒక్కొక్కసారి నా నిర్ణయాలను వ్యతిరేకించే వారి పట్ల అనాలోచితంగా కోపం తెచ్చుకుంటాను. అలాంటి సమయాల్లో సలహాదారు రాజ్యక్షేమం కన్నా తన ఉద్యోగ భద్రతకే ప్రాధాన్యం ఇవ్వటం జరిగితే తప్పక ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నది. ఎదురైన సమస్యకు తగిన సలహా ఇచ్చి దానికి కట్టుబడి ఉండటం సలహాదారుకు ఉండవలసిన ప్రధాన గుణం. ఇది శివన్నాథుడిలో ఉన్నది. ఇప్పుడు అదే లక్షణం శంకరభట్టులో ఉన్నట్టు గుర్తించాను. అందువల్లనే ఆయనకు ఆ పదవి లభించింది అన్నాడు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి మరి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి. సరేనా?